ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చక్కగా కూర్చోనండి. అందరూ మీ చేతులు అలా పైకెత్తి హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఈరోజు శుభదినం. ఈ సంవత్సరము మధ్య దినాలలో మీరంతా ఉన్నారు. ఈ సంవత్సరం ఆరంభించినప్పుడు సంతోషంతో ధైర్యంగా ఈ సంవత్సరంలో అడుగులు వేశారు. ఆ రోజు ఎన్నెన్నో తీర్మానాలు మీరు చేశారు. ఉత్సాహంగా మొదలుపెట్టిన ఈ సంవత్సరం మరి ఇప్పుడు మధ్య దినాలలోకి వచ్చేసాం. కొన్ని ఆశలు తీరలేదు, ప్రార్థించిన ఫలితం కనబడలేదు, సమస్యలలో విడుదల రాలేదు. ఇలా రకరకాల ఇబ్బందులు మిమ్మల్ని ఇంకా వేధిస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ 7వ మాసం మీ కొరకు ఆశీర్వాదకరమైన దినములు. ఈ నెలంతా దేవుడు తన దయను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యము వినిన తరువాత యేసయ్య శరీరమునకు సాదృశ్యమైన రొట్టె, యేసు రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షరసం మీరు తీసుకుంటారు. దయచేసి గమనించండి. ఇది ఆయన శరీరం. ఈ ద్రాక్ష రసం ఆయన రక్తముగా నీవు తీసుకోబోయే ముందు ఇందును గూర్చి లేఖనములలో రాయబడిన ఆ మాటలు మరొక మారు గతంలో ఎన్నిసార్లు నీవు చదివినప్పటికీ మరొక మారు గుర్తు చేసుకోవాల్సిన అవసరము ఉన్నది. ప్రభు ఏమన్నారంటే, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అట్టివానిని అంత్యదినమున నేను లేపుదును అని ఆయన చెప్పారు. ఆమేన్. దయచేసి గమనించండి. ఈ ప్రభువు వల్ల ఆరాధన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, ఈ భూమి మీద జీవించుచున్న జీవితానికి సంబంధించినది అనేకంటే కూడా ఇది పరలోక రాజ్యమునకు సంబంధించిన ఒక అద్భుతమైన కార్యము. పరలోక రాజ్యమునకు ఒక మనిషిని సిద్ధపరిచే ఓ గొప్ప దైవ ప్రణాళిక అని నీవు తెలుసుకోవాలి. దయచేసి బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3 మాటలు 3 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్నవాళ్ళు తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. మీ హృదయములను కలవరపడనీయవద్దు. మీలో ప్రతి వారును దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో దానిని గూర్చి చెప్పుదును. ఇదిగో మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను.
నేను వెళ్ళి మీలో ఒక్కొక్కరి కొరకు స్థలమును సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కేవలం పరలోకపు ప్రయాణమును గూర్చి. ఈ భూమి మీద మనిషి యొక్క జీవితం ముగించబడుతుంది అని, ఈ భూమి మీద ఎవరెవరి జీవితాలు ముగించబడతాయో ఆ తదుపరి కొంత ప్రయాణం చేసి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు అని ఇక్కడ రాయబడిన వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ రాయబడిన 3 వచనాలలో 3 ముఖ్యమైన సంగతులు మనం చూడవచ్చండి. మొదటిగా అక్కడ మనం చూసినప్పుడు మీ హృదయములను కలవరపడనీయవద్దు. ఈ రోజుల్లో కొందరు 10 సంవత్సరాల నుండి ప్రభువుని వెంబడిస్తే, కొందరు 20 ఏళ్ల నుండి, కొందరు 5 సంవత్సరాల నుండి, కొందరు 1 సంవత్సరం నుండి, మరికొంతమంది మరికొంత కాలం నుండి ప్రభు దగ్గరికి వస్తూ వెళుతూ ఉన్నారు. ప్రభువుని ఎరిగిన ఆ రోజు నుండి మీ జీవిత దినములలో తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు జరిగినా సరిదిద్దుకుంటున్న వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరి జీవితాలలో అసలు గుర్తించని వాళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పు అని లేక ఇది ఒప్పు అని గుర్తుపట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు. నిన్ను చూస్తున్నది అన్యజనులని గుర్తుపట్టక, మీ చుట్టూ ఉన్నవాళ్ళు క్రీస్తును ఎరుగని వారని అర్థం చేసుకోక, నీతో మాట్లాడుతున్న వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు శరీర ఆశలలోనో లోక సంబంధమైన కార్యాలలోనో దేవునికి విరోధమైన భావాలతోనో నిండిన వారని ఈరోజున చాలామంది గుర్తించక, ఈ జీవితంలో పుట్టాము, బ్రతుకుతాము, చనిపోతాం, ఇలాంటి ఒక మామూలు నిర్ణయంతోనే ఈరోజు భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు. ఈ బ్రతుకు దినములలో కొన్నిసార్లు అనుకున్నవి జరుగుతున్నాయి, కొన్నిసార్లు ఏవి జరగడం లేదు. కష్టం వచ్చిందని కన్నీరు కారిస్తే ఒక్కొక్కసారి సహాయమే రాదు, ఒక్కొక్కసారి శ్రమ తగ్గదు, చేయని పనికి నిందలు. నిన్నటి వరకు మేము నీ వాళ్ళం అని చెప్పిన వాళ్ళు వ్యతిరేకంగా మారటం, నాది అనుకున్న చోట సమాధానం లేకపోవటం, ఇలాంటి రకరకాల శోధనలు, ఇబ్బందుల మధ్య నీ జీవితంలో నీవు బ్రతుకుతూ వస్తూ ఉండగా కలవరాలు నీకు వస్తున్నాయి. నీ హృదయం కలవరపడిపోతుంది. ఇన్నాళ్ళు చేసిన భక్తి ఏమైంది? నా ప్రార్థనలన్నీ ఎటుపోయాయి? నా విశ్వాసమునకు తగిన ప్రతిఫలం నాకు ఎందుకు రాలేదు? ఇలాంటి కలవరాలు, ఇదే కోవకు చెందిన అనేకములైన కలవరాలు, పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, అన్నదమ్ముల విషయంలో, కుటుంబం విషయంలో, భవిష్యత్తు విషయంలో, ఒక్కొక్క పరిస్థితిని చూసి ఒక్కొక్క రకమైన కలవరం, కంగారు, భయము, ఆందోళనలు ఈ రోజున మనుషులను వేధిస్తూ ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తు జ్ఞానము ఎరిగిన ప్రభు ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం చూసి ఆయన ఈ మాట చెప్పుంటారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ గుండెలలో దేవుడు ఉన్నాడు, దేవుడున్నాడనే నమ్మకం మీ హృదయాలలో ఉంది. నా మీద ఆ నమ్మకం ఉంచండి.
నేను కార్చబోయే ఆ రక్తం, నేను పొందిన శ్రమలు, నాకు కలిగిన అవమానాలు, నాలో ఏర్పడిన గాయాలు నీ సమస్యలకు పరిష్కారమై, నీ రోగమునకు ముగింపుగా మారి, నీ కుటుంబంలో శాంతిని స్థిరపరచుటకు, మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు మార్గమై, నీ పట్ల నెమ్మది కలుగు చేయుటకు, నీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాయి అని ప్రభు నీకు తెలియపరచుటకే ఆ మాట రాయించారు. మీ హృదయములను కలవరపడనీయొద్దు. అదే సమయంలో ఈ భూమి మీద మీరు బ్రతుకుతున్నారు కదా, ఈ జీవితము కేవలం తాత్కాలికము, ఇది శాశ్వతమైనది అనుకొని దీనికోసం ప్రయాసపడి, దీనికోసం భక్తి లేని వారుగా బ్రతికి, దీని కొరకు మనుషుల మధ్యలో లోకంలో ఒకటిగా కలిసిపోయి, దీని కొరకు దేవునికి వ్యతిరేకమై ఎంతోమంది భూమి మీద బ్రతుకుతున్నారు. ఎవరో ఒక ఆయన అంటారు, కోటి విద్యలన్నీ చెప్పండి, సరిగ్గానే చెప్పారు. ఉద్యోగం చేసినా కూటి కోసమేనట, వ్యాపారం చేసినా కూటి కోసమేనట, వ్యవసాయం చేసినా కూటి కోసమే, చేతి పనులైనా, గనికెళ్ళినా, ఫ్యాక్టరీల్లోకి వెళ్ళినా, ఒకవేళ డ్రైవింగే చేసినా, మరొకటి ఏదైనా పని ఆధారం చేసుకున్నా, ప్రతి పని కూటి కోసము, కూటి కోసము. పిల్లలను పోషించుకోవాలి, భార్యకు పెట్టాలి, భర్తకు పెట్టాలి, తినాలి, కూటి కోసం, కూటి కోసమేనట. అన్ని పనులు కూటి కోసం. ఎవరు చెప్పారు ఈ మాట? ఎదిగో, దేవునికి భయపడక, లోకమును ప్రేమిస్తూ హృదయము నిండా పాపము నింపుకొనిన మనిషి నోట వచ్చిన ఈ మాటలు, ఏది దైవమో, ఏది విగ్రహమో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో అర్థం కాక, కళ్ళతో చూస్తున్నా, చెవులతో వింటున్నా, ఆ కళ్ళు ఉండి కనబడని గుడ్డితనం మనిషిని పాపములో పశువుగా నడిపిస్తూ ఉంటే, ఇగో ఇలాంటి మార్గంలో వెళుతున్న ఈ మనుషులు చెప్పిన మాటలు, కోటి విద్యలన్నీ కూటి కోసము, కూటి కోసము, కూటి కోసం. బట్ ద బైబిల్ సేస్, బైబిల్ ఏమంటుందో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే బ్రతకజాలడు. మనిషి తినే ఆహారం చేత మనిషికి పాప క్షమాపణ రాదు. మనిషి సంపాదించుతున్న డబ్బును బట్టి, మనిషికి ఉన్న విలువలను బట్టి, అధికారాన్ని బట్టి సమాధానంగా ఉండలేరు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు సంతోషముగా బ్రతుకుతారు. కొట్టో చప్పట్లు, హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. సాతాను గాడు అంటాడు, నీవు ఆకలితో ఉన్నావే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, నీ ఆకలి తీర్చుకో. సరాసరి వాడు యేసు ప్రభుతోనే చెప్తున్నాడు ఈ మాట. అప్పుడు ఆయన అంటాడు, ఒరి సాతానా, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకలేడురా. ఆ దేవుని నోట నుండి వచ్చు మాటలు ఎవరెవరు అంగీకరిస్తారో, ఎవరెవరి హృదయములలో ఆ దైవ వచనము నిలిచి ఉంటుందో, ఎవరెవరు ఆ వాక్యమును అనుసరించి బ్రతకాలని నిర్ణయం తీసుకుంటారో, ఎవరి ఇంట దేవుని వాక్యమును అంగీకరిస్తారో, ఎవరు ఆ వాక్యమునకు లోబడి తమ నడవడి మార్చుకుంటారో, ఆ దేవుని మాటలు వారిని బ్రతికించగా వారందరూ బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవిత దినములలో
మీరు బ్రతికే బ్రతుకు దినములు కొంతకాలమే. ఈ దేహము ఓ గింజ చుట్టూ అమరిన పొట్టు వలె ఉన్నది అనేది వాస్తవం అండి. లోపల గింజ ఏర్పడిన తరువాత పొట్టు వలిసి దాన్ని ఇక్కడ వదిలి గింజను యజమానులు తీసుకున్నట్లు ఒక దినమున ఈ దేహము ఈ భూమి మీద విడిచిపెట్టబడి ఆ దేహము లోపల అమర్చబడి ఉన్న ఆత్మ ఆ సృష్టికర్త అయిన దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉంది. నీ జీవితం విత్తనం లేని ఓ పొట్టు వంటిది అనే సంగతి ఈ రోజున ప్రతి మనిషి గుర్తుపట్టాలండి. అందుకని దేవుడు అంటాడు, యేసు ప్రభు చెబుతున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, అక్కడ అనేకములైన నివాసాలు ఉన్నాయి. ఒకవేళ లేకపోయి ఉంటే నేను మీతో చెప్పుదును. అక్కడ ఉన్న ఇళ్లలో మీలో ఒక్కొక్కరిని ఉంచాలని నేను అనుకోవటం లేదు. మీలో ఒక్కొక్కరి పరిశుద్ధ ప్రవర్తనను బట్టి, మీలో ఒక్కొక్కరి విశ్వాస పరిమాణమును బట్టి, మీలో ఒక్కొక్కరి త్యాగమును బట్టి, మీలో ఒక్కొక్కరి దైవ సహవాసములో ఎదిగిన ఎదుగుదలను బట్టి మీ క్రియలకు తగినట్టుగా మీ కొరకు అక్కడ శాశ్వతమైన నివాసము నేను ఏర్పరిచేదానికి వెళ్తున్నాను. ఆమేన్. ఆ తదుపరి నీ కొరకు ఎప్పుడైతే నివాసములు కట్టడం పూర్తయిపోతుందో ఆ తర్వాత నేను ఉండే ఆ చోట నిన్ను కూడా ఉంచుట కొరకు మరలా వచ్చి మీలో ఒక్కొక్కరిని నేను తీసుకొని వెళతాను అని ఆయన చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో బల్ల విషయమై ప్రభువు మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అదే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున వారిని లేపుదును. ఆ మాటలకు అర్థం అదే. ప్రియమైన దేవుని పిల్లలారా, 3 సంగతులు. ఒకటి, ఈ జీవిత విధానములో మిమ్మల్ని భయపెడుతున్న ఏ పరిస్థితిని చూసి భయపడకుండా, కలవరపడకుండా, నెమ్మదిగా, ధైర్యంగా, సంతోషంగా మీరు బ్రతకండి. రెండవది, ఈ జీవితము నీటి బుడగ వంటిది. ఇది అశాశ్వతమైనది కనుక మీకు శాశ్వతమైన జీవితం ఇచ్చుటకు, మిమ్మల్ని పరలోకములో చేర్చుటకు నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. మీ కొరకు నివాసాలు కట్టేదానికి వెళుతున్నాను. మూడవది, నేను మరలా వస్తాను, మీలో ఒక్కొక్కరిని నాతో కూడా ఉండునట్లు నేనే వెంట పెట్టుకొని తీసుకువెళ్తాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి ఆదివారం ఆశీర్వాదాన్ని గూర్చి, ఆరోగ్యమును గూర్చి, భక్తిని గూర్చి, పరిశుద్ధతను గూర్చి, జ్ఞానమును గూర్చి, సహాయమును గూర్చి, ఇలా ఒక్కొక్క సంగతిని గూర్చి క్షుణ్ణంగా నేర్చుకుంటూ వచ్చే నీ జీవితానికి ఈరోజు ఈ ప్రభువు వల్ల ఆరాధన ద్వారా నీ ఆత్మయు, నీ శరీరమును, నీ ప్రాణమును సిద్ధపడిన కొలది ఈ భూమి మీద దైవత్వము ధరించుకొని ఒక దినాన పొట్టు తొలగించబడిన తర్వాత గింజలు వేరు చేయబడినట్లుగా ఈ శరీరములో నుండి నీవు వేరు చేయబడి ఈ శరీరము మట్టిగా మారుతుంది. కానీ నీవైతే, నీ ఆత్మ అయితే నీ తండ్రి సన్నిధికి వెళుతుంది అని దేవుని వాక్యము తేటగా చెబుతుంది. ఆమేన్. ఆ పరలోక రాజ్యము చేరుటకు ఈ ప్రభువు వల్ల ఆరాధన అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఈ ప్రభువు వల్ల ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి.
ఈ బల్లలో పాలు పొందే ప్రతి వారు కూడాను పరిశుద్ధాత్ముడు రాయించిన ప్రకారం మంచి మనస్సాక్షి కలిగి, ఆమె హృదయము నేరారోపణ చేయకుండా మంచి మనస్సాక్షి కలిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిస్మం పొంది దేవుని యెడల భయభక్తులతో నడిచే వారందరూ ఈ ప్రభు శరీరము తిని ఆయన రక్తము త్రాగవచ్చును. ప్రతి నెల సంవత్సరం వెంబడి సంవత్సరం నువ్వు ఇలా చేస్తూ ఉండగా ఈ శరీరము నీ ప్రాణమును తెప్పరిల్లా చేయగా, నీ దేహములో రూపాంతరం కలిగించగా, ఆ రక్తము నీ ఆత్మకును దేహానికి ఉన్న ప్రతి మలినమును శుద్ధి చేసి నిన్ను పరిశుద్ధముగా నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ పరలోక రాజ్యమునకు నీవును నీ ఇంటి వారును సిద్ధపడాలి అనేది ఈ పూట మీరు గుర్తించాలండి. మీలో ప్రతి వారు కూడాను ఇదిగో ఇక్కడ ఉన్న శ్రమలను చూసో, కుటుంబానికి అవసరమైన అవసరాన్ని బట్టో, చేస్తున్న పనిలో ఉన్న ఇబ్బందులను బట్టో, పిల్లలను భవిష్యత్తు అని దాని కొరకు వాటి నిమిత్తమే కాకుండా వాటికి మించి ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నదని, ఆయన రాకడలో ఎవరి ప్రాణాత్మ శరీరములు పరిశుద్ధపరచబడతాయో, ఎవరి పాపములు క్షమించబడతాయో, ఎవరి కొరకు యేసుక్రీస్తు కార్చిన రక్తం పాప క్షమాపణకై క్రయధనమవుతుందో, ఎవరిలో యేసయ్య గాయాలలో స్వస్థత అనుభవించటం చూస్తాడో, ఎవరు దేవుని వాక్యము నిమిత్తం ఆయన నిమిత్తమైన సాక్ష్యమును బట్టి దేవునికి నమ్మకస్తులుగా ఉంటారో, అట్టి ఒక్కొక్కరిని ఆయన మేఘారూరుడై వచ్చినప్పుడు ఆయనతో కూడా ఉన్నట్లు ఒక్కొక్కరిని లేపి అక్కడికి తీసుకొని వెళ్ళిపోతారండి. ఆమేన్, హల్లెలూయా. దాని కొరకే ఇదిగో ఈ ప్రభు బల్ల ఆరాధన ద్వారా నీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా కట్టుకుంటూ రావాలి. ఒక్కొక్కసారి ఈ నెలలో ఉన్న లోపం రేపటి నెలలో ఉండకుండా పోయేదానికి జాగ్రత్త తీసుకోవాలి. నిన్నటి నెలలో జరిగిన పొరపాటు రాబోయే నెలలో జరగకుండా జాగ్రత్త పడాలి. నిన్నటి రోజు అబద్ధం ఆడావు, రేపటి రోజు అదే అబద్ధం రిపీట్ కాకుండా సరిదిద్దుకోవాలి. నీకు సంవత్సరం వెంబడి సంవత్సరం, నెల వెంబడి నెల, రోజు వెంబడి రోజు దేవుడు నీ ఎడల దయ చూపుతుంది. ఇదిగో ఈ మార్పు కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈ బల్లలో ఒక వ్యక్తి పాలు పొందినప్పుడు ఏమవుతుందంటే అతని లోపల ఉన్న దోషములు, అతని వెలుపల కప్పిన దోషములు, అతని పనులలో ఉన్న దోషములు, అతని తలంపులలో కమ్మికున్న దోషాలు, ప్రతి దోషము కడగబడి క్షమించబడి అవన్నీ తొలగించబడిన తరువాత ఒక్కొక్కరు పరిశుద్ధులుగా మారుటకే ఆయన రక్త మాంసములను మనకు ఆహార పానీయాలుగా ఇచ్చారు. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ రక్త మాంసములలో పాలు పొందే ముందు నీవు గుర్తించాలి, అది యేసయ్య శరీరము, అలాగే అది ఆయన రక్తము. యేసయ్య శరీరమును చేత పట్టుకునే ముందు ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా నీవు కూడా
పరిశుద్ధతను సంపాదించుకోవాలండి. దేవుడు ఒకని పాపములు క్షమించిన తరువాత, ఒకని దోషముల కొరకు ప్రాయశ్చిత్తము చేయబడిన తరువాత, మరలా ఎవడైనా అదే పాపము చేస్తే, అదే దోషములలో పడితే దానికి ఇక పాప క్షమాపణ లేదండి. ఈ భూమి మీద ఉండగానే చనిపోక మునిపే చేసిన ఒక్కొక్క దోషమునకు, ఒక్కొక్క పాపమునకు లెక్క అప్పజెప్పి ఆ తర్వాతనే ప్రాణం విడవలసి వస్తుంది. ఆమేన్. అందుకే ఒకప్పుడు ఇష్టవిడిగా బ్రతికి తదుపరి దేవుని తెలుసుకొని దేవుని బిడ్డలుగా మారి కొంతకాలానికి నెమ్మది లేకనో, సమస్యల్లో పడో, రకరకాల ఇబ్బందుల చేతనో మరలా కావాలని అక్కడక్కడ బలహీనపడి, అక్కడక్కడ పొరపాట్లు చేసి, అక్కడక్కడ సాతాను చేతికి చిక్కినట్టుగా చేరావనుకో, నీవు తప్పు తెలుసుకునే నాటికి నీకు ప్రాయశ్చిత్తము ఉండదండి, ఉండదు. బాప్తిస్మం పొందక మునుపు ఒకసారి కన్నీళ్లు కార్చిన ఆ దినమునకు మునుపున్న దోషములన్నీ కడగబడ్డాయి, శుద్ధి చేయబడ్డాయి. అవి ఉచితంగా కలిగే రక్షణ. ఆ తరువాత బుద్ధిపూర్వకంగా ఎవరు పాపము చేసినా, ఎవరు ద్రోహమునకు తెగించినా, ఎవరు అన్యాయంగా ప్రవర్తించినా, ఎవరు ఏ కీడులో అడుగులు వేసినా ప్రతి దానికి దేవుని ఎదుట లెక్క ఒప్పజెప్పవలసి ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ భూమి మీద ఉండగానే నెల నెల ఈ బలారాధనప్పుడైనా నీ మనస్సును పరీక్షించుకోవాలి, నీ దేహమును పరీక్షించుకోవాలి, నీ ఆత్మను పరీక్షించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మనిషిగా పుట్టిన నీ జీవితంలో నీవు లోకమునో, శరీర కార్యాలను, పాపిష్టి మనుషుల జీవితాన్నో కోరుకున్నావు అనుకో, దానికి సంబంధించిన పని, దానికి సంబంధించిన జీవితం, దానికి సంబంధించిన స్నేహితులు నీకు ఎదురవుతారు, నిన్ను వెంబడిస్తారండి. అలా కాకుండా హృదయ శుద్ధిని గనుక నీవు ప్రేమించగలిగితే, పరిశుద్ధతను, పవిత్రతను గనుక నీవు కోరుకోగలిగితే, సామెతల గ్రంథం 22:11 రాయబడినట్టుగా హృదయ శుద్ధి కలిగి దయగల మాటలు మాట్లాడు వారికి రాజు స్నేహితుడై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు స్నేహితుడై ఉండును. హృదయ శుద్ధిని నీవు ప్రేమించగలిగితే ఆ రాజులకు రాజు అయిన యేసయ్య నీకు స్నేహితుడుగా ఉంటాడు. నీ పిల్లలను బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు, నీకు చక్కని ఆలోచన చెబుతాడు, ఈ జీవితంలో ఏం చేయాలో అది నీతో చేపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హృదయ శుద్ధిని కాకుండా ఇక మరి ఏదైనా కోరుకోనండి. డబ్బా, ఉద్యోగమా, బంగారమా, వజ్ర వైడూర్యాల, సంపదల, ఇళ్ళ, పిల్లల, మరి ఏదైనా కావచ్చు. నువ్వు దేనిని కోరుకొనినా వాటి మూలముగా నీ జీవితంలో పాప క్షమాపణైనా రాదు, పరిశుద్ధత అయినా కలగదు. రాజు ఏమాత్రం నీకు స్నేహితుడిగా ఉండలేడు. నీవు ఏ ఏ పద్ధతులు అనుసరిస్తున్నావో దానికి సంబంధించిన వాళ్ళే నీకు స్నేహితులుగా ఉంటారు. గుడ్డోడు కలిసి చేయి పట్టుకొని చక్కగా నడుస్తున్నారు రోడ్డు మీద, సాఫీగా సాగినంత వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత గుంట వస్తే ఇద్దరు గుంటలో పడతారు.
ఈరోజున అనేకుల జీవితం ఇలాగే ఉందండి. దేవుని పిల్లలారా, ప్రభువు బల్లలో నీవు పాలు పొందుతున్నప్పుడు నీ మనస్సాక్షిని ప్రశ్నించుకోనండి. ఆదివారపు ఆరాధనలో ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా పాలు పొందకపోతే అది నీకు అపవిత్రతను, కీడును తెచ్చిపెడుతుందని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం మరియు 12, 13 వచనాలు చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడిన వచనాలు ఏమున్నాయి తెలుసా? హేయమైన కార్యములు చేయవద్దని నేను ఆజ్ఞాపించి తిని గాని నా ఆజ్ఞలు ప్రక్కకు పెట్టి వారు వాటినే చేస్తూ వచ్చారు. ఐగుప్తులో ఉన్న దేవతలను పెట్టుకొని వారు తమను తాము అపవిత్రపరుచుకున్నారు. నేను నియమించిన విశ్రాంతి దినములను వారికి నాకు మధ్యలో నిబంధనగా నియమించిన విశ్రాంతి దినములను వారు ఆచరించకపోవటం వలన తమను తాము అపవిత్రపరుచుకున్నారు అని తేటగా దేవుడు మాట్లాడిన మాటలు అక్కడ రాయబడ్డాయి. ఒక విశ్వాసిగా, దేవుని నమ్ముకొనిన దేవుని బిడ్డగా నీవు, నీ ఇంటి వారు దేవుడు నియమించిన ప్రార్థనా దినములు నీవు మానివేస్తే, నీవు అక్కడ ఇక్కడ బయట ఏదో పని మీద ఉంటే, ఒకవేళ నీవు అనొచ్చు, నా కష్టం దేవునికి తెలియదు, నేను ఎన్ని ఇబ్బందులలో ఉన్నానో దేవునికి తెలుసు, దేవునికి తెలియదా అని నువ్వు మాట్లాడవచ్చు. కానీ వాక్యం ఏమంటుందంటే, నీవు విశ్రాంతి దినమును అపవిత్రపరిచి నీవు రాలేకపోయావు గనుక నీవు అపవిత్రుడవు అని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుడు చేయవద్దని చెప్పిన వాటిని చేయటం వలన అపవిత్రత వస్తుంది. విశ్రాంతి దినములను పాటించకపోవటం వలన అపవిత్రత వస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో తేటగా రాయబడ్డాయి. ఒకసారి అవి కూడా చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాల వరకు. మనుషుని యొక్క హృదయములో ఎవరైతే శుద్ధిని కోరుకోవడం లేదో, ఆ శుద్ధి చేయబడిన ప్రతి వారి హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచును. దయచేసి గమనించి చూడండి. ఒక మనుషుని జీవితాన్ని అపవిత్రపరుస్తాయి ఇవన్నీ. అందుకనే ఈ భూమి మీద నీవు జీవిస్తున్న ఈ జీవిత ఆయుష్కాలంలో దేవుడు నిన్ను కనికరించి నీవు ఆయనను చూస్తావని,
ఆయన మాట వింటావని, ఆయన వైపు తిరుగుతావని ఆశతోటి దేవుడు నీకు రోజు వెంబడి రోజుని, నెల వెంబడి నెలను, సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇస్తూ వస్తున్నాడు. అయితే దుష్టుడైన సాతాను, పాపమునకు అబద్ధమునకు జనకుడు, ఈ దుష్టుడైన అపవాది అధికారుల ద్వారానో, నీ రక్త సంబంధుల ద్వారానో, నీ మనసులో ఆలోచన పుట్టించడం ద్వారానో ఏదో ఒకటి నీ ముందుకి అవకాశమో అడ్డంకో తీసుకొచ్చి నీవు పవిత్రంగా బ్రతకకుండా, దేవుని సన్నిధిలో సహవాసం చేయకుండా, ప్రార్థన మానివేసేటట్లుగా, పరిశుద్ధతను పోగొట్టుకునేలాగున, దేవునికి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా నిన్ను పురికొల్పుతారు. దయచేసి గమనించండి. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయం మనం చదువుతూ వస్తే, జీవము గల దేవుని ఆధారం చేసుకున్న ఇశ్రాయేలీయులలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ 1వ అధ్యాయంలో మనకు కనబడతారు. వారు బానిసలుగా చెరపట్టబడిన ఆ దినములలో ఆ దేశాన్ని ఏలుబడి చేస్తున్న రాజు ఏమని చెప్పారో తెలుసా? మీరు ఎంత జ్ఞానవంతులైనా, ఎంత చదువరులైనా, ఎంత భక్తి కలిగిన వాళ్ళైనా, ఇదిగో ఇక మీదట వాటిని పక్కన పెట్టు. ఈ దేశపు కల్దీల విద్య నీకు నేర్పుతాము, ఈ భాష నీకు నేర్పుతాము ఉచితంగా. సకల విద్యలు నీకు ఇక్కడ నేర్పుతాము. రాజుగారు తినే ఆహారం, రాజుగారు తాగే పానీయం నీకు ఇస్తారు. చక్కగా తినండి, సంతోషంగా నేర్చుకోండి. ఈ రాజ్యంలో మీకు ఉద్యోగాలు కల్పించబడతాయి, ఉద్యోగం చేయండి, గొప్పవారైపోండి అని బబులోను రాజ్యాధినేత ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి తెలియపరిచాడు. ఆ రోజు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు తెలియపరచబడిందే ఈరోజు క్రైస్తవ్యానికి, క్రీస్తుని వెంబడిస్తున్న ప్రజలకు తెలియజేయబడుతూ వస్తుంది. ఇదిగో నీవు పలానా కులస్తుడు కదా, నువ్వు ఆ కులంలో ఉండు, నీ పిల్లలకు ఉచితమైన చదువు చదివిస్తాం. నీవు ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాను అంటున్నావు, కానీ గతంలో నీ దేవుడు ఎవరు? ఆ దేవునితో ఉండు, ఆ మతంలో ఉండు, నీకు ఉచిత వైద్యం చేయిస్తాం, ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇస్తాం, ఉచితంగా లోన్లు ఇస్తాం, పొలానికి డబ్బులు ఇస్తాం, ప్రమాద బీమా ఇస్తాం, పెళ్లి కట్నం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని పెద్ద లిస్టే చెబుతున్నారు ఈ ప్రభుత్వాలు కూడాను. ఎందుకు? మారు మనసు పొందాలని, ప్రార్థన చేస్తే దేవుడు తోడై ఉంటాడని నీవు నమ్మకుండా నిన్ను ఏమార్చడానికి. పాపములో పుట్టిన నీవు దేవుని యొద్దకు వస్తే వాడికి ఇష్టం లేదు కనుక మరలా పాపములో నీవు నిలిచి ఉండాలని. దానియేలుకు ధర్మశాస్త్రం ఉంది, అతను అంటాడు బబులోను విద్యను నేర్చుకో. దానియేలు స్వతహాగా ప్రజ్ఞావంతుడు, దేవతల ఆత్మ కలిగిన వాడు. అవి పక్కన పెట్టు, కల్దీల విద్య నేర్చుకో. ఉచితంగా నీకు అన్ని ఇస్తున్నావని సాతాను గడేసిన ఉచ్చు, వాడి ప్రణాళిక, వాళ్ళను మోసగించాలని రకరకాల ప్రయత్నాలు చేశారు.
ఈ రోజున మనుషులందరినీ ఇలాగనే మోసం చేస్తున్నారు. అందుకే చూడండి, ఈరోజు గవర్నమెంట్ లిస్టులో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అంటే చాలా మంది కనబడరు. మీలో ఎంతమందికి బీసీసీ సర్టిఫికేట్ ఉంది చెప్పండి. బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్. పుట్టినప్పుడు ఒక మతము, ఒక ధోరణి, ఒక జాతి, ఏదైనా కావచ్చులేదు. నేను ఎదిగిన తర్వాత మనసు మార్చుకున్నాను, యేసు దేవుడని అంగీకరించాను, ఆయన కార్చిన రక్తంలో నా పాపాలు క్షమించబడ్డాయి, ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, ఇక మీదట నేను దేవుని బిడ్డను, క్రీస్తుతో ఉన్నాను కనుక నేను క్రైస్తవుణ్ణి అని ప్రకటన చేయగలిగే ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్, లేక నేను క్రైస్తవుని అనే ఒక సర్టిఫికేట్ ఎంతమందికి ఉందండి? చేయొచ్చు, చూపించండి. నేను బీసీసీ అనేవాళ్ళు చేయొచ్చండి. ఎవరు లేరా? ఎవరు లేరా? ఎందుకని? నీకు రిజర్వేషన్ కావాలి. దేవుడు నీ బిడ్డను ముట్టి ఆ బిడ్డ తల మీద చేతులుంచి అతని మనసును నూతనపరిచి అతనిలో మేధస్సు నింపితే నీ బిడ్డ దేశంలో ఫస్ట్ ర్యాంక్ కొడితే దేశానికి కలెక్టర్ గాను, ఐపీఎస్ ఆఫీసర్ గాను, గొప్ప సైంటిస్ట్ గాను, మరో గొప్ప అధికారిగాను ఉండొచ్చు కదా. ఈ రోజున చాలా మందికి ఇది తెలియక, నా బిడ్డను ఇంజనీరింగ్ చేసుకోవాలండి, డాక్టర్ను చదివించుకోవాలండి, అది చదివించాలి, ఇది చదివించాలంటే మాకు రిజర్వేషన్ కావాలండి, మాకు ఫీజు రియంబర్మెంట్స్ కావాలండి అని రకరకాలుగా లోపానికి ఆశపడితే ఆ ఫీజు రియంబర్మెంట్తో చదువుకున్న వాడు పెద్ద చదువులు చదువుతున్నాడంటే చదవట్లా. ఎందుకంటే ఆ డబ్బు విలువ తెలియదు. ఈ రిజర్వేషన్ చుట్టూ తిరిగేవాడు ఒక అన్యునిగానే మిగిలిపోతున్నాడు. క్రీస్తు బిడ్డగా సమాజంలో ప్రకటించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఉచితంగా వచ్చేవి కావాలి. దేవుడు ఆశీర్వదిస్తే 10,000 మందికి నువ్వే ధర్మం చేసేంత ఐశ్వర్యం దేవుడు నీకు ఇస్తారు కదా. ఈరోజు అది కోరుకోవట్లా, నేను ఇట్లనే ఉంటా. ఈరోజు ఎంతమందికి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉంది గవర్నమెంట్లో? అధికారికంగా సర్టిఫికేట్ లేదు. ఎందుకంటే ఉచితమైనవి రావాలి. ఉచితంగా ఎవరు తెచ్చిస్తారండి? దేశాన్ని తాకట్టు పెట్టారు. అందుకే పెద్దోళ్ళు అంటారుగా, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో. అంటే తాకట్టు పెట్టింది ఎవరిని? నిన్నే. ఒక్కొక్కడి మీద ఇప్పుడు 8 లక్షలు ఉన్నాయట అప్పు ఒక్కొక్క మనిషి మీద. ఆ లెక్కలు నాకు పెద్దగా తెలియవు, కానీ తాకట్టు పెట్టేశారు వాళ్ళు. నిన్ను తాకట్టు 100 సార్లు అమ్ముకుంటున్నారు. ఆ డబ్బుల్లో 100 రూపాయలు అప్పు చేస్తే దాంట్లో 95 రూపాయలు వాళ్ళు తిని 5 రూపాయలు నీ ముఖాన భిక్ష వేస్తున్నారు. నువ్వేమనుకున్నావు అంటే, అబ్బా ఈ ప్రభుత్వం నాకు అన్ని ఉచితంగా ఇస్తుంది. ఈ ఉచితం పథకాలలో నీవు ప్రార్థన చేయటం మానేశావు, చర్చికి రావటం మానేశావు, ఉపవాసం ఉండటం వదిలేశావు, పిల్లలకు భక్తి నేర్పటం వదిలేశావు. దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటూ వస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు దానియేలు 1వ అధ్యాయంలో మనం చూస్తే జరిగింది ఏంటో తెలుసా? ఆహారము చేత కూడా తాను అపవిత్రుడు కాకూడదని ఒక తీర్మానం చేసుకున్నాడట. ఆ తీర్మానమే అతని రాజుగారి ఎదుటకు తీసుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం. రాజుగారు తినే భోజనం చేతనైనను, రాజుగారు తాగే ద్రాక్షరసం చేతనైనను తనను తాను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి 1వ అధ్యాయం 8వ వాక్యంలో రాసుంటుంది. ఆ ఉద్దేశమే అతని రాజుగారి ఎదుటకు నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. దేశానికి ఏలికగా మార్చింది. హల్లెలూయా. ప్రియులారా, మీ జీవితాలలో ఒక మంచి ఉద్దేశంతో దేవుని ఎదుట కనబడండి. నీవు అపవిత్రపరచబడాలని కోరుకోవద్దు.
నీ చేతులతో నీవు అపవిత్రపడే కార్యక్రమాల వైపు తెగించి వెళ్ళవద్దు. ఇది సాతానుగాడేసిన వల. అపవిత్రులైన వారు ఎవ్వరూ ఆశీర్వదించబడరండి. అపవిత్రతలో ఉన్న వాళ్ళు ఎవరికి సమాధానం రాదండి. అపవిత్రతలో ఉన్నవాడు ఎవడు పరలోక రాజ్యమునకు అర్హులుగా ఉండరండి. ఇది సాతానుగాడికి తెలుసు. అందుకే వాడు వలేస్తాడు. ప్రియులారా, దానియేలు జీవితంలో ఆ వలె విసిరాడు రాజు. ఆ వలె విసిరాడు. మా ఆహారం తిను, మా చదువులు చదువు, మా భాష నేర్చుకో, మేము ఉద్యోగం ఇస్తాం, మా దేశంలో పనిచేయి, ఆ వలె వేసాడు. దానియేలు నేను అపవిత్రుని కాకుండా నన్ను నేను జాగ్రత్త చేసుకుంటానని జాగ్రత్త చేసుకుంటూ వచ్చాడండి. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు, భాష నేర్పించిన వాళ్ళు, చదువులు చెప్పిన వాళ్ళు, నీతో మేముంటామని ప్రమాణం చేసిన వాళ్ళు దానియేలుని సింహాల బోన్లో వేయాలని ప్రయత్నం చేసి తుదకు సింహాల పాలు చేశారు. అయితే నేను అపవిత్రుని కాకూడదు, ఆ దేవుని ఎదుట నేను పవిత్రంగా బ్రతకాలని ఆశపడిన దానియేలు విషయంలో పరిశుద్ధతను కోరుకున్న ఆ దేవుని నీతిని బట్టి తన ఆపద కాలంలో ఆ దేవుడే దానియేలును ఆదుకున్నాడు. దేవునికి స్తోత్రం. రాజ్యాంగం మారేటట్లు, రాజుల ఆలోచన తల్ల క్రిందులయ్యేలా, విరోధులు మరలా తిరిగి మృతి చెందేలా అంత తారుమారు చేశాడు దేవుడు. నీకు ఉచితమని నీకు ఆశలు చూపించి దేవుని యొద్దకు రాకుండా నిన్ను దూరం చేసేవాళ్ళు, అది వారికి తెలియకుండా నిన్ను అపవిత్రపరచాలని సాతాను ఆలోచనలతో నిన్ను నడిపించేవాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తించండి. నీవు ఎవరిని నమ్మినా, ఎవరి మాట విని ప్రార్థన మారినా, దేవుని మందిరానికి దూరమైన, పరిశుద్ధతను పోగొట్టుకున్నా, ఒకరోజు వారే నిన్ను మరణానికి అప్పజెపుతారు. వాళ్ళే నీకు ఉరితాడుగా మారుతారు. దేవుని బట్టి గనక నువ్వు పవిత్రతను కోరుకోగలిగితే నీ ఆపదలన్నిటిలో ఆయన నీ సహాయమునకు వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య పెద్ద స్టార్ హోటల్ అండి, భోజనాలు తినే టైం అది. పెద్ద పెద్ద కారులలో మంచి బట్టలు వేసుకొని గొప్పవాళ్ళుగా అనిపించుకునే ఆ పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు ఉంటారు కదండి, స్టార్ హోటల్ వాళ్ళే ఆ హోటల్కి వచ్చి భోజనం చేసి వెళ్తుంటారు. ఆ సమయంలో ఓ బాసిపోయిన బట్టలు వేసుకొని మురికి మురికిగా ఉంది శరీరం అంతా, కంపు కొడుతుంది, చెమట కంపు. అక్కడక్కడ వస్త్రాలు చినిగిపోయాయి. ఆ బట్టలతో కాస్త పెద్ద వయసు ఉన్న ఆయన హోటల్లోకి వచ్చి త్వరగా వచ్చి ఆ టేబుల్ దగ్గర కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. దూరంగా ఉండి గమనిస్తున్న మేనేజర్, హోటల్ మేనేజర్, హలో 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 అనబోతున్నాడండి. ఆయన మాట ఏం పట్టించుకోవాలా, అతను కూర్చున్నాడు. అది స్టార్ హోటల్ కనుక ఆడపిల్లలు సర్వ్ చేస్తారు. ఒక సర్వర్ని పిలిచి, అమ్మాయి అక్కడ ఎవరో కూర్చున్నాడు చూడు, ఒక ఆయన చూడు, అతని వస్త్రాలు బాగాలేదు, బాగా మురికి పట్టి ఉన్నాడు. అతను చూస్తే భోజనం తిన్నదానికి కూడా బిల్లు కట్టే పరిస్థితులు ఏం కనబడట్లేదు. నువ్వు పోయి అర్జెంటుగా అతను లేపు, వెళ్ళి అక్కడ లేపు ఆర్డర్ వేసాడు. ఆమె వచ్చింది కానీ ఆయన వైపు చూస్తే ఎందుకో ఆమె మనసులో అదో రకమైన తలంపు. అయ్యా మీకేం కావాలి అని అడిగింది. ఎందుకు వచ్చావని అడగమన్నాడు అతను, కానీ ఆమె వచ్చి మీకేం కావాలని అడిగింది. ఆయన అంటాడు, అమ్మా ఆకలిగా ఉంది, అంత అన్నం పెడతావా, ఆహారం తెస్తావా అని అడిగాడు. అతని మాట విని త్వరగా వెళ్ళి ఆహారం తెద్దామని వెళితే ఆ మేనేజర్ బిల్లు కౌంటర్ దగ్గర ఉన్నాడు. బాయ్
నేను నీకు చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నది ఏమిటి? నీకు తలకాయ పని చేస్తుంది అసలు? అతని వాళ్ళకం చూసావా? అట్లాంటి వాళ్ళు వస్తే మరొకడు వచ్చి ఆ ప్లేస్లో కూర్చోగలరా? మన హోటల్ రిప్యుటేషన్ ఏం కావాలి? అతన్ని బయటకు పంపించమంటే మళ్ళీ ఆర్డర్ తీసుకుని వస్తావా అని ఇష్టం వచ్చింది మాట్లాడాడు. ఆమె చిరునవ్వుతో, సార్ ఆకలిగా ఉందంటున్నాడు, అంత అన్నం పెడతాను సార్ అని అడిగి, అన్నానికి బిల్లు కట్టే స్తోమత కూడా అతని దగ్గర లేదు, కనబట్లా, పంపించుకో అంటాడు. లేదండి నేను తెస్తానని చెప్పాను అని చెప్పి అమ్మాయి త్వరగా వెళ్ళి భోజనం తీసుకుని వస్తుంటే చెప్తున్నాడు, ఇదిగో ఏదైనా తేడా వస్తే అదంతా నువ్వే శుభ్రం చేయాలా, నువ్వే అతని బిల్లు కట్టాలా, జాగ్రత్త అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆమె వెళ్ళి భోజనం వడ్డించింది, భోజనం తిన్నాడు. తిన్న తర్వాత ఆయన అంటాడు, అమ్మా పోయి బిల్లు తీసుకురాపోమ్మా అన్నాడు. ఆమె సంతోషంగా బిల్లు తీసుకొద్దామని త్వరగా వస్తే ఆ మేనేజర్ అంటానే ఉన్నాడు, నీకు చెబుతున్నా వినలేదు, ఇదిగో బిల్లు అని చెప్పి ఆమె చేతిలో పెట్టి తీసుకురాపో అని చెప్తే ఆమె వచ్చేలోపు ఈయన లేడు, వెళ్ళిపోయాడు. ఈమె అటు ఇటు చూస్తుంది. ఇంతలో వెనకనే మేనేజర్ వచ్చినట్టున్నాడు. ఏమైంది? లేడు. నేను చెప్పానా ముందే అతనికి భోజనం పెట్టొద్దని చెప్పానా? అతన్ని పంపించమని చెప్పానా? చెప్పిన మాట వినకుండా భోజనం పెడతావా? నువ్వు వెళ్ళా శుభ్రం చేయపో, నువ్వే ఆ ప్లేట్ కడగాల, నీ జీతంలోనే ఆ బిల్లు కట్ చేస్తా నేను. భయపెట్టాడు, బెదిరించాడు. గడగడలాడుకుంటా ఆ అమ్మాయి వెళ్ళి ఆ టేబుల్ మీద అంతా శుభ్రం చేసి ఆ ప్లేట్ అక్కడి నుంచి తీద్దామని తీస్తుంటే ఆ ప్లేట్ కింద ఒక కాగితం మడత పెట్టి కనబడింది. ఆ ప్లేట్ అక్కడ పెట్టి ఆ కాగితం తెరిచి చూస్తే అందులో ఇలా రాస్తుంది, అమ్మా నేను ఈ హోటల్కి యజమానిని, ఈ హోటల్లో మేనేజర్ మీద సర్వర్ల మీద కంప్లైంట్ ఉన్నందువలన ఎలా ఉందో చూసి వెళదామని వచ్చాను. నేను విన్నట్టుగా నీ పరిస్థితులు ఏం బాగాలేదు, అయినా నీవు ఓపికగా మేనేజర్ వద్దంటున్నా నమ్మకంగా ఓర్పుగా నువ్వు చేయాల్సింది చేసావు కనుక ఇక మీదట ఈ రోజు నుంచి ఈ హోటల్కి నిన్ను మేనేజర్గా చేస్తున్నాను అని రాసి పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆ కాగితం ఎగాదిగా చూసుకుంది ఆమె. మనసులో సంతోషం. కాగితం మీద రాస్తే అవుతుందా? ఓనర్ అని చెప్తున్నాడు ఆయన. ఓనరో కాదు ఎవరికి తెలుసు. కానీ సరిగ్గా సాయంత్రానికి 2 పోస్టులు వచ్చాయి. ఒక పోస్టులో ఉన్న మేనేజర్కి హోటల్ నుంచి ఉద్యోగాలు డిస్మిస్, రెండవ దాంట్లో ఈ సర్వర్ని భోజనం వడ్డించే ఈమెని ఆ హోటల్కి మేనేజర్గా అపాయింట్ చేసినట్లుగా అపాయింట్మెంట్ లెటర్. దేవునికి స్తోత్రం. కథ కాదండి, ఇది జీవిత సత్యం. నీవు నమ్మకంగా బ్రతికితే, దేవుని రాకడ కొరకు పవిత్రతను కాపాడుకుంటూ నీవు ఉంటే, విశ్వాసమును తప్పిపోకుండా నీవు జాగ్రత్త చేసుకుంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని ఎవరిని వచ్చి రాసి ఉందో ఆ ఇశ్రాయేలు దేవుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు పేదరికంలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, శ్రమ పడుతున్నా, అవమానపడుతున్నా, అక్కడికి వచ్చి నిన్ను ఓదారుస్తారు, నిన్ను ధైర్యపరుస్తారు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను ఆశీర్వదిస్తారు, భూమి మీద నిన్ను ఘనముగా మారుస్తారు, నిత్య రాజ్యమునకు వారసత్వం ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధముగా ఉండాలి. దానియేలు జీవితంలో అన్ని మాటలు నమ్మకంగా పలికారే, వారందరూ కలిసేగా దానియేలును సింహాల బోన్లో వేసింది. నీ జీవితం కూడా అంతేనండి. దానియేలు దేవునికి ఎదుట నమ్మకస్తుడు, దేవుని ఎదుట యథార్థంగా బ్రతికాడు. తాను అపవిత్ర పడకుండా అన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డాడు.
అది చూసిన దేవుడు అతనికి తోడుగా ఉండి సింహాల నోళ్లను మూసి అతన్ని వెలుపలకు తీసుకొచ్చి అంతకు ముందు కంటే మరి శ్రేష్టమైన హోదా దయచేసి రాజుగారి మనసు మార్చి దేశమంతటా ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడని ప్రకటించేలా చేశాడు ఆయన. ఆమేన్. ప్రియులారా, నీ ఆపద సమయంలో నీ బంధువులు, నీ కన్నవాళ్ళు, నీవు కన్నవాళ్ళు వస్తారని భ్రమపడకు. నీవు నమ్ముకున్న దేవుడు నీ ఎడల నమ్మకమైన వాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. నిన్ను అపవిత్రపరిచేవి ఏమిటో, నిన్ను పవిత్రంగా ఉంచేవి ఏమిటో కొన్నిటిని బైబిల్లో నుండి మీరు చూశారు. మీ జీవితాలు జాగ్రత్త చేసుకోండి. దేవుని సమయాన్ని దొంగిలించకండి. దేవునికి ఇవ్వవలసిన దాన్ని దొంగిలించకండి. నీ కుటుంబంలో దేవునికి చోటు ఇవ్వండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి అపవిత్రమైన వాటికి దూరంగా ఉండండి. నిన్ను నీవు కాపాడుకున్నట్టుకు అలవాటు చేసుకో. ఎప్పుడైతే నీలో పవిత్రతను ఆయన చూస్తారో తన రాజ్యమునకు నిన్ను హక్కుదారునిగా చేస్తారు. ఆమేన్. బైబిల్లో ఇలా రాస్తుంది, కడబోరం రోగుతుంది, మేఘారూరుడై ప్రభువు రాబోతూ ఉన్నారు. అప్పుడు సజీవులమై ఉన్న మనమందరం రెప్పపాటులో మార్పు పొంది ఆయనతో కూడా యుగాయుగాలు తండ్రితో కూడా బ్రతికేదానికి పరలోకమునకు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను పరలోకమునకు సిద్ధపరచుటకే దేవుడు తన మాటలు నీకు అందించారు. అపవిత్రత కలుగు చేసే వాటిని గుర్తించి జాగ్రత్త పడండి. దేవుని ఎదుట దొంగలుగానో, పాపములో ఉన్నవారిగానో, బలహీనులుగానో, అవిధేయులుగానో కాక యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా ఉండండి. నిశ్చయంగా దానియేలును తప్పించినట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని ప్రతి ఉపద్రవములోంచి తప్పిస్తారు. హృదయ శుద్ధిని కోరుకునే వానికి రాజు స్నేహితుడు. రాజుగారు తలుచుకుంటే దేనికి కొదవండి? నీకు సర్వ సమృద్ధిని ఇస్తారు. ప్రభు ఈ మాటలన్నీ మీ ఒక్కొక్కరి కొరకు రూఢిపరచునుగాక. నీ హృదయములలో ఆయన వాక్యము ఫలభరితముగా మారునుగాక. ప్రభు రాకడ సమీపమవుతున్న ఈ దినములలో మీ కలవరములు తొలగిపోవునుగాక. నీ కొరకు ఆయన నివాసము కట్టబోతున్నాడనే నిరీక్షణ నీలో మొదలవునుగాక. ఆయన వెళ్ళారు, మరలా ఒక దినాన వచ్చి నిన్ను ఆయన ఎదుట ఉండుటకు నిన్ను తీసుకొని వెళ్ళునట్లు నీవు పవిత్రముగా కనబడుదువుగాక. ఈ నెలలో ప్రభు ఈ విధంగా మిమ్మును, నీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ మోకరించండి. అందరూ మోకరించి ఉన్న చోటనే మీ కన్నులు మూయండి. మీ రెండు చేతులు అలాగే పైకి చాపి నోరు తెరిచి ఆయన చెప్పిన మాటలన్నిటి కొరకు స్తోత్రం అని చెప్పండి. ఈరోజు ప్రభు వల్ల ఆరాధన దినం. ఈ నెలలో మొదటి ఆదివారం. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున వారిని లేపుదును. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటించిన దేవుడు. ప్రభు రాకడ సమీపముగా ఉంది. నీవు మార్పు చెంది రూపాంతరము పొందిన అనుభవాల మధ్య ప్రభువుతో కూడా ఆ నూతన యెరూషలేములో అడుగులు వేయబోతూ ఉన్నావు. అందుకొరకు నీవు భూమి మీద పవిత్రతను కాపాడుకోవాలి. నిన్ను భయపెట్టుటకు, నిన్ను లోకం వైపుకు త్రిప్పుటకు సాతానుడు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.
మతమని కులమని రంగులు పూస్తున్నాడు. ఉచితంగా ఆ పథకం ఇస్తాము ఈ పథకం ఇస్తామని మోసగిస్తున్నాడు. క్రైస్తవునిగా నీవు స్థిరపడకుండా నిన్ను అస్థిరపరుస్తున్నాడు. ఓ విశ్వాసులారా, మోసపోకండి. దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏమి విత్తుతున్నావో దానిని కోయవలసి ఉంది. ఈ శుభదినాలు పరలోకములో నిన్ను చేర్చాలని ప్రభు తన ఆలోచన నీకు చెప్పాడు. ఆ పరలోక రాజ్యమే నీ గమ్యం కావాలి. రాకడలో నీవు ఎత్తబడాలి. నీవున్న ఈ లోకంలో ప్రతి దినము దైవికంగా నీవు బ్రతకాలి. అడుగడుగు పవిత్రతతో నిండాలి. యేసు రక్తము నీకు ప్రాకారం అవ్వాలి. దేవుని వాక్యము నీకు దీపమై ప్రకాశించాలి. పరిశుద్ధాత్మ నిన్నుకు ఆదరణకర్త అయి నిన్ను సర్వ సత్యములో ఆయన నడిపించాలి. దేవుని మహిమ, ఆ దేవుని తేజస్సు నిన్ను కమ్ముకొను. సకల దోషముల నుంచి యేసు రక్తం నిన్ను విడిపించునుగా. నీ బలహీనతలన్నిటినీ నీవు జయించగలిగే శక్తి పరిశుద్ధాత్ముడు నీకు ప్రసాదిస్తూ పొందుకో. దేవుని వలన కలుగు బలం నీవు పొందాలి. దేవుని వలన కలుగు శక్తి నిన్ను కమ్ముకుంటూ ఉంది. ఆశతో అడగండి. నీ సన్నిధిలో పవిత్రంగా బ్రతుకుటకై శక్తి సామర్థ్యమును నాకు ప్రసాదించాలి. లోకమైనను సాతానుడైనను పాపిష్టి మనుషులైన వారు వేస్తున్న ఎరలో నేను పడకుండా నన్ను నా ఇంటి వారిని తప్పించు స్వామి. నీ రక్త మాంసములలో పాలు పొందబోతున్నాను. శరీరాశలలో పడిపోకుండా, నేత్రాశలకు చిక్కకుండా, జీవపు డమ్మం మోసగించకుండా, నేను దొంగను, దుర్మార్గుడును, వ్యభిచారును, నరహంతకుడును, మోసగాడును, శరీర కార్యములకు లోబడివాడును కాకూడదయ్యా. మరొకసారి ఆ సిలువ రక్తంలో నన్ను పవిత్రపరచు. మీ ఎదుట చక్కగా నేను నిలవబడుటకు సహాయం చేయి. మీరు అక్కడ బహు సమీపమవుతున్న దినములలో నా ప్రాణము, ఆత్మయు, సర్వ శరీరము పవిత్రముగా కనబడునుగాక. నన్ను పరిశుద్ధపరచయ్యా. నా నోట అబద్ధములు రాకుండా నా పెదవులను కాల్చండి అయ్యా. శుద్ధి చేయయ్యా. నా హృదయములో ఏ కపటము ఉండకుండా, నా చేతులలో ఏ దొంగతనము కనబడకుండా, నా పాదములు అపవిత్రమైన చోటుకి వెళ్ళకుండా, నాకు కలిగిన దానిలో ఏ పాపము నిలవకుండా పవిత్రపరచుకున్నారు. మీరు ఆయుష్ ఇచ్చినంత కాలం పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయగలిగేలా నన్ను మరొక్కసారి అభిషేకించు స్వామి. మరొక్క మారు బలపరచు స్వామి. మరొక్క మారు నా ఎడల దయ చూపించి యేసయ్యా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. పాటలు పాడా నీ కృపలే నాకు
నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా రాణేశ్వర ప్రభు దైవ కృపా
బలహీనత విడిచిపో. సాగెదనూతన యెరూషలేము, సిలువలో నిరూపమే రక్తమయమాయే నా కోసమే, రక్తమయమాయే నా కోసమే. యేసయ్యా, ఆ శిలువ యాగమును బట్టి మరొకసారి స్తోత్రం. ఎక్కడ అపవిత్రతలో కూరుకోకుండా ఒక్కొక్కరిని బలపరచండి స్వామి. మీరు అక్కడ బహు సమీపమవుతున్న దినములలో చీకటి గడిచిన తర్వాత సూర్యోదయం అవుతున్నట్లే త్వరలో మీరు అక్కడ బహు వేగంగా మీరు రాబోతూ ఉన్నారు కదా. మీ ఎదుట ఒక్కొక్కరు చక్కగా నిలవబట్టుకు శక్తిని ప్రసాదించి మీరు అక్కడకు ప్రతి వారు సిద్ధపట్టుకు సహాయం చేయండి. పాప మరణముల నియమమును దాటి మీ ఆత్మ చేత నిత్య జీవములో పాలు పొందినట్లు ప్రతి వారికి సహాయం చేయండి. జీవాధిపతి అయిన మా యేసయ్య, ఘనమైన మీ నామమును బట్టి మీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవునిగా తరతరములకు మా పితరులకు తోడై ఉన్నట్లు మాకు కూడా తోడై ఉన్నందుకు స్తోత్రం స్వామి. మరి ఈ రోజును పరిశుద్ధపరిచి మొదటి ఆదివారపు ఆరాధనలో మేమందరం పాలు పొందగలిగేలా మీరు సహాయం చేశారు. కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచండి స్వామి. మీ బిడ్డలలో వీరందరూ పరిశుద్ధులుగా ఉండవలెనని, ఏ పరిస్థితులను బట్టి కలవరపడవద్దని, ఈ లోకమును విడిచిన తరువాత పరలోకము చేరాలని, అందుకొరకు నీవు మరలా వస్తానని పలు సంగతులు బోధించిన దేవుడు. ఇందు విషయమై గ్రహించి ప్రతి ఒక్కరూ మీరు రాకడకు సిద్ధపడేలా సహాయం చేయండి. ఈ లోకము వల విసురుతూ ఉండగా పాపము, అపవిత్రత, చేదు అనుభవాలు, శోధనలు, ఇబ్బందులు ఇలాంటివి ఏటిలో లోకమునకు మీ బిడ్డలు చిక్కక దేవుడు అయిన మీ పక్షాన బ్రతుకున్నట్లు ఒక్కొక్కరిని మీరు బలపరచండి స్వామి. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఒక్కొక్కరితో మీరు ఉండండి స్వామి. మరి ఈ క్రొత్త మాసంలో మీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలలో తోడుగా ఉండండి. మీ బిడ్డలు వెళుతున్న చేతి పనులలో తోడుగా ఉండండి. వ్యాపారాలు ఆశీర్వదించండి. గని పనులు దీవించండి. ఫ్యాక్టరీ పనులలో క్షేమం కలుగు చేయండి. మీ బిడ్డలు జీవనం కొరకు ఏ పని చేస్తున్నా అక్కడ మీరు ప్రత్యక్షమై దీవించును ఆయన. ఈ నెలంతా వారి పిల్లలతో వారు కుటుంబాలుగా సంతోషంగా బ్రతుకున్నట్లు సహాయం చేసి ప్రతి కీడు తొలగించి ఈ నెలంతా మీ దయలో మీ సమాధానం చేత నడిపించమని, వీరందరూ మీలో సంతోషించుటకు సహాయం చేసి దీవించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ నజరేయుడగు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సమాధానము సన్నిధి కూడి వచ్చిన ఒక్కొక్కరికి సమస్త పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.